కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని రెసిడెన్షియల్కి కమర్షియల్ వస్తున్నాయి, దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 40, 50, 60 గజాలు ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా 100% పెనాల్టీ వేసి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా ట్యాక్స్ ఇస్తారు అధ్యక్ష. దాని పట్ల కూడా నేను కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా తక్షణం మరి ఒక శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. 40 గజాలు 50 గజాలు కూడా పెనాల్టీ వేయడం, వారికి 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. డాగ్ మెనెస్ కూడా గతంలో చెప్పాము అధ్యక్ష. డాగ్ మెనెస్ కుక్కల యొక్క బెడద ఎక్కువన్నది, దాన్ని నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెట్రో హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు మీరు కేటాయించిన నిధులతో పెడితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? మెట్రో గతంలో మీరు చెప్పినారు మేము నార్త్ సిటీకి కావాలని చెప్పేసి మీరు 4th సిటీ తీసుకుపోతా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రజల నుంచి మరి తిరుగుబాటు వచ్చింది, ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారు సమీక్షించుకొని నార్త్ సిటీకి మేము మెట్రో ఇస్తామని చెప్పి ప్రకటించారు. సంతోషం, దాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉండి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేని ఊళ్ళో ఉన్నటువంటి ఫ్యూచర్ 4th సిటీకి మీరు కన్సల్టెన్స్కి ఇస్తారు. ఇక్కడ నార్త్ సిటీ జనాభా ఉన్నట్టుది, ప్రజలు ఉన్నటువంటి నార్త్ సిటీకి మీరు అడుగులు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కాలుష్యము హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యమే కదా అధ్యక్ష, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది రోజు రోజుకి. ఎందుకు ఇది ఈ యొక్క దుస్థితి వచ్చింది అధ్యక్ష? గతంలో సేమ్ ఇదే పరిస్థితి ఉంటే 2014-15లో ఈ బాచ్పల్లి ప్రాంతంలో ఉంటే అనేక కాలనీలు వాళ్ళందరూ రోడ్లపైన ధర్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైనకి వచ్చి బాచ్పల్లి, నిజాంపేట, మల్లంపేట, బోరంపేట, దుందిగల్, ఆ గండిమేసం ప్రాంతం అంతా కూడా కాలుష్యమైపోయింది అధ్యక్ష. లంబడి తాండాలు ఉంటే మాకు 2-3 తాండాలలో దుందిగల్ కాకరేపు తాండాలు కూడా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ కాలుష్యం గతంలో నియంత్రణలో ఉండి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి బోర్డు, ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు పని చేయలేకపోతా ఉంది? ఎందుకు కాలుష్యం పెరిగింది? ప్రజలు ఎందుకు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇది ప్రభుత్వ నిర్వాహకమా, ప్రభుత్వం యొక్క విఫలమా, ప్రభుత్వం యొక్క మరి చేతగానితనమా చెప్పాల్సిన అవసరం సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఉస్మానియా, నిమ్స్, మరి గాంధీ హాస్పిటల్ హెల్త్ గురించి గతంలో ఉండే మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి 1 కోటి జనాభా దాటిపోతా ఉందని ఆలోచన చేసి మరి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మరి స్టార్ట్ చేసిన అధ్యక్ష. మరి నిన్న హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో 8-9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ అక్కడ పరిస్థితి లేదు. మరి ఇంకా కూడా మీరు చేసింగ్ ఓన్లు పెట్టి వార్ ఫుట్ మీరు వార్ రూమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప అది అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అవకాశం లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి హడావుడి చేసింది అధ్యక్ష కొన్ని రోజులు, కొన్ని నెలలు. దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేరు అధ్యక్ష. వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద జిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం, వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలామంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే. మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2 BHKలు దాదాపు నగరం శివార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున 2 BHK హౌస్, డిగ్నిటీ హౌసింగ్కి వచ్చాయి అధ్యక్ష. చాలా పూర్తయినాయి, చాలా ఇళ్ళు నివాసం కూడా ఉంటా ఉన్నారు. దాంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నది అధ్యక్ష, అక్కడ వారికి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్కి కొన్ని ప్లేస్ తీసుకున్నా కానీ గ్రేవ్ యార్డ్స్కి మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు కావాలా, టెంపుల్, మాస్, చర్చ్ కూడా స్థలాలు కావాలా. నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా రెవెన్యూ అథారిటీస్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చి వారికి సరిపడా స్థలాలన్నీ కూడా సేకరించి వాటికి ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నన్ను చనిపోతే, ఎందుకంటే దాని నివాసం ఉంటున్నారు అక్కడ, మనం చనిపోతే ఎక్కడ పోయేలా ఒక స్థానికులు వారిని అంటే ఎవరికి పరిమితులకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని అడ్రస్ చేసి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి
హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థలాలని గతంలో సరే అప్పుడు జర్నలిస్టులకు కానివ్వండి వీళ్ళందరికీ ఇచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టులో వచ్చి పెండింగ్ పడినటువంటి మాట మన దృష్టికి వచ్చింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా ల్యాండ్ వచ్చి నిజాంపేటలో వాళ్ళకి కేటాయింపబడితే ఇప్పుడు మేమే సహకారం అందించి వారికి పొజిషన్ కూడా చేపించడానికి సహకారం అందించాము అధ్యక్ష. అయితే ఇప్పుడు కొంపల్లిలో సెంట్ యాన్ స్కూల్ పక్క కూడా సర్వే నెంబర్ 25 పార్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని వెనకాల చాలా కాలనీస్ ఉన్నాయి. అక్కడ నుంచి న్యాచురల్ స్ట్రీమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ దాంట్లో కొని ఆ ల్యాండ్లోంచి వెళ్తూ ఉంది. న్యాచురల్ వ్యాలీ ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి సంబంధించినటువంటి సుమారు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ హెచ్ఎండిఏ దానికి ఎన్ఓసి ఇస్తలేదు. రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అది అవసరమే. అక్కడ ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిష్కరించాల్సిందిగా నేను సందర్భం కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను. సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను, హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్న అధ్యక్ష, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి కొన్ని మున్సిపాలిటీలలో కూడా మనకి దగ్గర టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ గతంలో శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. ఉదాహరణకి చాలా మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యి, ఉదాహరణకి మా యొక్క శాసనసభ్యుడు మరి డాక్టర్ సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కోరట్ల కానీ మెట్పల్లి మున్సిపాలిటీలకి 15 శాంక్షన్ అయినా మరి పనులు ముందు కాకుండా అయిపోయినాయి. టీయూఎఫ్ఐడిసి ఎక్కడైతే నిధులు గతంలో మంజూరైనాయో అన్ని మున్సిపాలిటీలకు కూడా మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడుల విషయం వచ్చేసరికి అధ్యక్ష చాలా సంతోషం. మరి గతంలో దావోస్లో 4 సబ్జెక్టులు మాట్లాడుతున్నారు బ్రదర్. గతంలో మనకి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. రెండోది 1,78,000 కోట్లు దాదాపు వచ్చినాయని చెప్పేసి కూడా మరి వారి యొక్క స్టేట్మెంట్లో చూసాం అధ్యక్ష. దీంతో పాటు వస్తే సంతోషమే, ఆహ్వానిస్తాం, రావాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందుండేది బీఆర్ఎస్ పార్టీ, ముందుండే పార్టీ మా పార్టీ అధ్యక్ష. మరి మనకి తెలంగాణ నుంచి కార్నింగ్, కేన్స్, ప్రీమియర్ ఎమర్జెన్సీస్ ఇవి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడం వెనుక కారణం ఏంటిదో మరి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో రద్దు. ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ చాలా స్పష్టంగా కనపడి మరి ఈ యొక్క 3 కంపెనీలు మరి పోతందుకు కారణమయ్యాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, రీజన్ మనకి దానికి ఎందుకు 3 కంపెనీలు పోయినాయో అధ్యక్ష. అదేవిధంగా మనకి గతంలో మరి మంత్రి గారు ఇప్పుడు ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారే ఉన్నారు. వారు సమర్థుడు, ఎలాంటి సందేహం లేదు. మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 40,000 crores వచ్చినాయి.
మేము చాలా సంతోషించాం, మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి. కానీ మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను అది రికార్డు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అన్నారు. అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అధ్యక్ష వారికి బడ్జెట్ పద్ధతులపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగమే వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు, పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేరు అధ్యక్ష. రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి పెద్ద శ్రీబాబు నాయకత్వంలో 48,000 కోట్ల అధ్యక్ష. రెండో సంవత్సరము 178 లక్షలు 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా, ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలో ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ, వారి హయాంలో రానటువంటివి బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు అభివృద్ధించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, మంచి మాట చెప్పారు అధ్యక్ష. దీనికి క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంటే మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలలో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,78,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి, రాబోయే ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? దీంట్లో ఎప్పుడు కూడా డౌట్ లేదు. కాకపోతే నేను నా సందేహం ఏమిటంటే, గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటలు నీ కూడా మాట్లాడద్దు, రాష్ట్రాన్ని వేరే దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే అంటే అప్పులు ఎట్లా ఎవరు ఇస్తలేదని చెప్పారు. స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది. మంత్రి గారేమో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్ముతలేని చెప్పారు. కాబట్టి ఇది క్లారిఫికేషన్ అడిగినా క్లారిఫై అయిపోయింది, రాష్ట్రం మంచి స్థితిలో ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పి టేటరిలం అయిపోయింది. ఎందుకంటే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని కూడా పెట్టుబడులు ఎందుకు వస్తుంది. కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగాలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. రెండోది అధ్యక్ష, బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ 2024-25లో మంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో అధ్యక్ష, ఇది 24-25ది మనకి 22-23కి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 crores 275. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ సంవత్సరం తెలంగాణ దగ్గర 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ గ్రూ నియర్లీ అబౌట్ 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 2,41,000 కోట్లు పెరిగింది మనకంటే 31% అంటే దాదాపు ఒక 60,000-70,000 కోట్లు పెరిగినట్టు ఎక్స్పోర్ట్స్. అదేవిధంగా అధ్యక్ష క్యూములేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 9,05,000 అధ్యక్ష 22-23కి. అంటే ఆ సంవత్సరం 2022-23లో 1,27,594 నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. అంటే ఆ సంవత్సరము చాలా అమాంతం కూడా మన చక్కగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ సంవత్సరము వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష, అవుట్కమ్ బడ్జెట్ 2025-26 హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం
ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,68,233 crores, అంటే 41,068 అంటే దాదాపు 27,000 crores పెరిగినాయి. అదేవిధంగా నెట్ ఉద్యోగాలు క్యూములేటివ్గా 9,46,285 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే 9,05,000కి 9,45,000 ఉద్యోగాలు కింద పెరిగింటే దాదాపు 41,000 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లా 1,27,000 ఉద్యోగాలు పెరిగితే ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే పెరిగినాయి. అంటే తగ్గుదలకు ఎందుకు కారణం? మనకి ఏదైతే ఇంక్రీజ్ ఉండాలో ఇంక్రీజ్ ఎందుకు లేదు? 22-23లా 1,20,000 ఉద్యోగాలు వస్తాయి, ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే వస్తాయి, 41,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా మనము గతంలో 22-23లో దగ్గర 60,000-70,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఈ సంవత్సరము కేవలం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు ఈ యొక్క గ్రోత్లో ఎందుకు తగ్గింది? దానికి కారణం ఏంది? ఇంకోటి అధ్యక్ష, 23-24 వచ్చినాయి, 25-26 ప్రొజెక్షన్స్ ఏంటిది మీవి? ఆర్ వి ఎక్స్పెక్టెడ్ టు గ్రో ది సేమ్ లైన్స్ ద ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఇంకా అంతకంటే మంచిగా పెరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికే మీకు ఫిగర్స్ వచ్చి ఉంటాయి, నాస్కామ్ నుంచి ఫిగర్స్ వస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ఇమీడియట్గా, ఎందుకంటే దిస్ ఇస్ ద పారామీటర్. రాష్ట్రం పెరుగుతుందనడానికి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో పోతుంది అధ్యక్ష. రైజ్ కావాలని కోరుకుంటున్నాం, ప్రజల యొక్క వాయిస్ రైజ్ కావాలనుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడే మాటకి, చేసే పనులకి, వచ్చే రిజల్ట్స్కి ఖచ్చితంగా పొందుతూనే ఉండాలి అధ్యక్ష. తెలంగాణ షుడ్ ఫాల్. మీరు రేజ్ చేయకుండా సరే కానీ పడిపోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పేసి నేను విపక్ష పార్టీ శాసనసభ్యుడిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనిపైన క్లారిటీ కావాలి. 25-26 ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు ఏ రకంగానైతే 1,27,000 అప్పుడు ఉద్యోగాలు పెరిగినాయి, ఇప్పుడేమో 41,000 పెరిగినాయి, ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది దానిపై క్లారిటీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పెట్టుబడుల గురించి కూడా మీరు చక్కగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఇక్కడ ఉన్న మెగా కంపెనీ కానీ కూడా హైదరాబాద్ కంపెనీ దావాస్ చేసుకుంటారు, సరే ఎక్కడైనా సరే శంకుల పోస్తే తీర్థమైనట్టు, సరే మనం నీళ్ళైనా సరే శంకుల పోస్తే తీర్థం తాగుతాం. మనం కూడా దావాస్లో పోతేనే పెట్టుబడులు వచ్చినట్టు చేయండి, మీ యొక్క స్టాండర్డ్ సెట్ చేసుకున్నట్లు ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం. కానీ మీరు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, గ్రౌండ్ రేటెడ్ చేయండి, మనం అబాసపాలు కావద్దు. ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి సింగపూర్ కూడా మన బృందం పోయి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సింగపూర్లో పోయి కొన్ని కంపెనీస్తో ఒప్పందం చేసుకున్నాయి. కానీ అదే సందర్భంలో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పక్కకున్నట్టు ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా ముఖ్యమంత్రితో అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మనమేమో అక్కడ పోతే అక్కడ కంపెనీలతో చేసుకున్నాం, కానీ దేశ ప్రధాని వచ్చేసి అక్కడ వాళ్ళ ఒరిస్సా ముఖ్యమంత్రితో చేసుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంది? ఎందుకు మన రాష్ట్రానికి పిల్లలేకపోయినాం, ఎందుకు మనం వెనుకబడిపోయినాం? దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి. అధ్యక్ష చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు అధ్యక్ష. దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు? మరి మీరు ఒప్పుకోవాలి కదా. మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏమి చేయలేదు, 17 లక్షల కోట్లు మీరు సంపద సృష్టించారంటే, సంపద ఖర్చు పెట్టారంటే 17 లక్షల కోట్ల రూపాయలకి 50 లక్షల సంపద సృష్టించిన అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే రిజల్ట్స్ ఇస్తా ఉన్నాయి. నేను మంత్రి గారి దృష్టికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, తీసుకొస్తా. స్కిల్ యూనివర్సిటీ గురించి 5 minutes కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం కేలే హైదరాబాద్ నగరం నీళ్ళకి వస్తున్నాయి. కోటపోజమ్మ సాగర్ కానీ, మలన సాగర్ కానీ, ఏదో కొట్టుకుని టెండర్ పిలుస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగానే అవి. అంటే మన రాష్ట్రానికి మనం శాపనార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష. మా అధినేత ఒకటే చెప్తామండి, మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్. మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు. వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్.
అది మా అధినేత పదే పదే చెప్తాను, మేము కూడా అదే చెప్తున్నాం అధ్యక్ష. పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి, సంతోషిస్తాం మేము. మన పిల్లలకే కదా లాభం అయ్యేది. అయితే అధ్యక్ష నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలే పడది అధ్యక్ష. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కే రేస్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటాం. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష, ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేతగా ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి. దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పాలి అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష, Telangana has the highest availability of numerical skills with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking skills, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. Adhyaksha, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఏ ఫోకస్ ఆన్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ విత్ varying salary expectations. The state's emphasis on technology and proficiency in critical skills positions. It has a hub for industries seeking adept and adaptable professionals, especially in IT, finance, engineering, and technical career choices. It is no secret that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement.
అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్